ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన పిఠాపురం ఎన్నికల ఫలితాలు వచ్చాయి. పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారు విజయం సాధించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గంలో భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఇకపోతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు మాత్రమే అత్యధిక మెజారిటీతో విజయం సాధించిన విషయం మనకందరికీ తెలిసిందే. పవన్ కళ్యాణ్ గారు తన సమీప అభ్యర్థి వంగ గీతపై 70,354 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు. దీంతో పిఠాపురంలో జనసైనికుల సంబరాలు అంబరానంటుతున్నాయి. పవన్ కళ్యాణ్ గారి ఇంటి వద్ద ప్రస్తుతం సంబరాలు కొనసాగుతున్న విషయం మనకందరికీ తెలిసిందే. హైదరాబాద్లోని పవన్ కళ్యాణ్ గారి ఇంటి వద్ద పవన్ కళ్యాణ్ గారి సతీమణి అన్నా లెజినోవా అభిమానులకు ప్రజలకు అభివాదం చేసి పవన్ కళ్యాణ్ గారి విజయానికి, పిఠాపురం నియోజకవర్గంలో విజయానికి కారణమైన వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే. ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ గారికి అందరూ విషెస్ తెలియజేస్తున్నారు. ఇంటికి వచ్చి మరీ శుభాకాంక్షలు కొందరు తెలియజేస్తున్నారు. అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వంగ గీత గారు కూడా ఏకంగా పవన్ కళ్యాణ్ గారి ఇంటికి వెళ్లారట. అక్కడ ఆయనకి శుభాకాంక్షలు తెలియజేశారట ఆమె. ప్రస్తుతం న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఆంధ్ర రాజకీయాల్లో. కాకపోతే 1,00,000కు పైగా మెజారిటీతో పవన్ కళ్యాణ్ గారి విజయం సాధిస్తారని, ఆంధ్రప్రదేశ్లో బెట్టింగ్లు కట్టిన వేళ 1,00,000కు పైగా మెజారిటీ సాధిస్తారని ధీమా వ్యక్తం చేసి బెట్టింగ్లు కట్టిన బెట్టింగ్ రాయలకు మాత్రం నిరాశ ఎదురైందని చెప్పుకోవాలి. ఏదేమైనా 10 ఏళ్ల క్రితం పార్టీని ప్రారంభించిన పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని ఎన్నో ఒడిదుడుకుల మధ్య కూడా పట్టు వదలని విక్రమార్కుడిలా ముందుకు నడిపించారు.